అతను ఎంజాయ్ చేస్తాడేమో. ఇట్లా వెళ్ళేటప్పుడు కూడా చెప్పిండు, నేను డ్యాన్స్ చేస్తా డాడీ, కొత్త షర్ట్ కావాలంటే కొత్త షర్ట్ వేసుకున్నాడు, కొత్త షూస్ వేసుకున్నాడు, అన్నీ తీసుకొని వెళ్ళాడు. ఇట్లా అవుతుందని అనుకోలేదు మేడం. బాబుది ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారింది. బాబు పుష్పలో సాంగ్ డాన్స్ చేశాడు. అవును, ఇంట్లో యాడ్ రాగానే కాళ్ళు టీవీ ముంగటనే కూర్చుంటాడు, అదే అరుస్తూ ఉంటాడు, అన్న 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 అని, అల్లు అన్న అల్లు అన్న అర్జున్ అన్న అని టీవీ ముంగట ఉండి అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు కూడా చెప్పారు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి, మరి ఇప్పుడు ఏమన్నా అల్లు అర్జున్ గారిని కలిస్తే గనక ఆయన మళ్ళీ ఆరోగ్యపరంగా బాగవుతారు అనే నమ్మకం ఏమన్నా ఉందా? అతను అన్కాన్షియస్లో ఉన్నాడు మేడం. కొద్దిగా ఏమైనా కాన్షియస్ వస్తే ఏమైనా అడగొచ్చు, ఏమైంది కూడా, అసలు ఏమైంది కూడా తెలీదు అక్కడ. అంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారండి మీకు, ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది? అదే ఒక 48 అవర్స్, నేను నైట్ కూడా అదే చెప్పారు, 48 అవర్స్ తర్వాతనే ఏమైనా చెప్పగలుగుతాము. అదే కొంచెమన్నా రికవర్ అయిందా అంటే 48 అవర్స్ దాటే వరకు ఏం చెప్పలేము సార్ అని అంటున్నారు. బాబు చివరిగా మీతో ఏం మాట్లాడాడండి? అదే డాడీ, నేను థియేటర్ దగ్గర ఉన్నాము, జల్దీరా అంటే నేను వస్తున్నాను వెళ్ళినాను, ఆన్ ది వేలో ఉన్నాను అని చెప్పాను మేడం. అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఒకవైపు భార్య చనిపోయింది, మరోవైపు కొడుకేమో చావుతో కొట్టుమిట్లాడుతున్నాడు, పోరాడుతున్నాడు అని చెప్పొచ్చు. బాబు కోలుకోవాలని అందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇద్దరు పిల్లల బాధ్యత కూడా మీదే, మరి ఏ విధంగా పిల్లల్ని చూస్తారు? అంతే మేడం, పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. నేను అంతే. మీరు ఏం పని చేస్తూ ఉంటారండి? నేను జాబ్ చేస్తాను, జ్యువెలరీ షాప్లో జాబ్ చేస్తాను మేడం. మరి దీని మీద ఇప్పుడు అల్లు అర్జున్ గారు రెస్పాన్స్ అయితే కనుక ఏ విధంగా ఉంటుంది అంటారు? అదే నా కొడుకు బాగా కావాలి అంతే మేడం, నాకు వేరే డిమాండ్స్ ఏం లేవు, నా బాబు మంచిగా ఉండాలి అంతే. ఇప్పుడు చివరిగా మీరు ఏం కోరుకోరు? కేవలం మీ బాబు బాగుండాలి అంతే మేడం, అంతే, బాబు బాగుండాలి. ఖర్చు అయిందండి? డాక్టర్స్ ఏమన్నారు? అదే 50,000 పే చేశాను, ఇంకా వాళ్ళు ఏమి అమౌంట్ అయితే డిమాండ్ చేయలేదు. ఇప్పుడు వెళ్తున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను. ఒకసారి మనతో పాటు పాప మనతో ఉంది, ఒకసారి పాపతో మాట్లాడి తెలుసుకుందాం. నాన్న హాయ్, నీ పేరు? నీ పేరేంటి చెప్పు, పర్లేదు. నీ పేరేంటి? చెప్పాలి ఏమన్నా? ఏం కాదు చెప్పు, నీ పేరేంటి? తన్విత. తన్విత. సంవేతనా? సాన్విక. సాన్విక. నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టమేనా? అన్నయ్యకి ఇష్టమా నీకు ఇష్టమా అల్లు అర్జున్? అన్నయ్యకి ఇస్తాం. మొన్న సినిమాకి వెళ్ళారు కదా, అవును. ఆ రోజు ఏం జరిగింది నాన్న? భయపడ్డావా బాగా? మేము బయట ఉన్నాము, వాళ్ళు లోపలికి వెళ్ళారు. నువ్వు డాడీతో ఉన్నావు, మమ్మీ అన్నయ్య లోపలికి వెళ్ళారు. ఫోన్ తెస్తే లోపలికి వచ్చాము అన్నది. అంటే ఫోన్ తెస్తే మళ్ళీ బిజీ వస్తుంది, మళ్ళీ ఏమైనా తెలియట్లే. డాడీ నన్ను అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలేసి వచ్చారు. నేను పండుకున్నావు నువ్వు? అప్పుడు పొద్దువార తెస్తే ఇంటికి రమ్మన్నది. ఎవరు రమ్మన్నారు నాన్న ఇంటికి? డాడీ. వచ్చిన అంటే ఎంత. ఇప్పుడు అన్నయ్య ఎక్కడున్నాడు నాన్న? హాస్పిటల్లో ఉన్నారు. ఎలా ఉంది ఇప్పుడు అన్నయ్యకి? ఆరోగ్యం బాగుంది? అన్నయ్యని చూసావా నువ్వు? చూడలే. నువ్వు అన్నయ్యతో బాగా ఆడుకునేదానివా కొట్లాడేదానివా? ఆడుతున్నదాన్ని తొలుతాము, తిరుగుతుంటాము, మళ్ళీ ఆడుతుంటాము. కొట్లాడతారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఆడుకుంటారా? అవును. మమ్మీ నీకు లాస్ట్లో ఏం మాట్లాడింది? మమ్మీతో నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడలే. అప్పుడు డాడీ రాత ముందు వేరే డాడీ అని ఫోన్ చేస్తే వస్తున్నా అన్నారు. రాలే. 9:30 వచ్చిండు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నాన్న నువ్వు డాడీ? అన్న దగ్గరికి. అన్నయ్య దగ్గరగా? మరి అన్నయ్యకి ఇష్టమైనవి ఏమైనా తీసుకున్నావా నువ్వు? ఎందుకు? లోపలికి పోనీయట్లేదంట. అన్నయ్యని బాగా మిస్ అవుతున్నావా మరి 2 రోజుల నుంచి అన్నయ్యని మమ్మీని? మమ్మీ ఊరికి పోయింది. ఊరికి పోయిందా? ఓకే, నువ్వు అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో, అన్నయ్యని డాడీని, ఓకేనా? సో చూడొచ్చు, పాప మాటలు వింటే అసలు కన్నీళ్ళు ఆగవని చెప్పచ్చు. మమ్మీ ఏది అని అంటే మమ్మీ ఊరు వెళ్ళింది అని చెప్తున్నా. అంటే పాపకి ఇంకా తన తల్లి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది అన్న విషయం కూడా తెలియని పరిస్థితి అని చెప్పచ్చు. ఈ ఇంట్లోనే గత కొన్నేళ్లుగా కూడా వాళ్ళు ఉంటున్నారు. ఈ ఇల్లే ఇప్పుడు ప్రస్తుతానికైతే